హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, లైఫ్ కోచ్ డాక్టర్ సిఆర్ఎం రావు గారు. వారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నాకు ఒక డౌట్. భగవంతుని మనం నమ్మితే భగవంతుడు మనకు సాయం చేస్తాడంటారా? సర్టన్లీ, నిజమేనా సార్? గ్యారంటీ. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటాం. నువ్వు దాన్ని అంటాం. ఇఫ్ యూ ప్లాన్ ట్రస్ట్ యూ రీప్ మిరకిల్స్ అంటాం. మనకు నమ్మకం ఉండాలి. ఓకే. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దీనికి ఎలాగంటే నేను నిజంగా జరిగిన యథార్థ గాథ చెప్తాను. చెప్పండి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఎగ్జాంపుల్ దీనికి. అమెరికాలో డాక్టర్ విలియమ్స్ అని ఒక పెద్ద హార్ట్ సర్జన్ ఉండేవాడు. ఆయన ఒక ఇంటర్నేషనల్ సైంటిస్టు. ఒక రోజున ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి లెక్చర్ ఇవ్వడానికి బయలుదేరతాడు. అక్కడ ఆయనకి జీవ సాఫల్య పురస్కారం, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇస్తున్నాను, గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. ఓకే. మార్నింగ్ 4కి లేచి, బికాస్ 6 o'clock ఫ్లైట్, 3 hours ఫ్లైట్. సో 4 లేచి రెడీ అయిపోయి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి 6 ఫ్లైట్ ఎక్కుతాడు. 2 hour జర్నీ తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది ఫ్లైట్లో. సో ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు. సో వెళ్ళి అక్కడ కౌంటర్లోకి వెళ్ళి, అమ్మా నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను గెస్ట్ అమ్మా, నాకు అవార్డు కూడా ఉంది, హ్యాడ్ డెలివర్ లెక్చర్ ఆల్సో, ప్లీజ్ పుట్ మీ ఇమీడియట్లీ అవైలబుల్ ఫ్లైట్ అంటాడు. ఆ రిసెప్షన్ చూసి, లేదండి ఈవినింగ్ 4 దాకా ఫ్లైట్ లేదండి ఇది, కానీ మీరు చాలా ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఒక షార్ట్ కట్ ఉంది, మీరు కారు తీసుకుంటే 2 hours వెళ్ళిపోతారు అని చెప్పుద్ది. వెంబడే అరేంజ్ చేయండి అమ్మా, అరేంజ్ చేస్తారు. సో ఈయన కారు తీసుకొని బయలుదేరతాడు. ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత బాగా హెవీ రైన్ స్టార్ట్ అవుద్ది. కొంచెం రూట్ ఒకసారి రైట్ బదులు లెఫ్ట్ తీసుకుంటాడు. అని అనుమానం వచ్చి ఒక 5-10 minutes పోయిన తర్వాత రూట్ మారానా అని. అప్పటికి బాగా అలిసిపోయి ఉంటాడు. నేను మార్నింగ్ 4కి లేచాడు పాప, అలిసిపోయి. ఇంకా ఎదురుగా చూసి ఒక పాత ఇల్లు, చిన్న ఇల్లు ఉంటుంది, తలుపు కొడతాడు. ఒక 30 to 33 years ఒక అమ్మాయి వస్తుంది. తలుపు తీస్తే, వాట్ యూ వాంట్ సార్ అంటుంది. మేడం ఐ ఫీల్ వెరీ టైర్డ్, ఐ వాంట్ సమ్ కాఫీ అంటే, కూర్చోండి సార్ అని కూర్చోబెట్టింది. అది చాలా పూర్ ఉంటుంది హౌస్, చిన్న ఒకటే గది, పెద్ద గది. అందులో కిచెను, పూజా రూము, హాలు అన్నీ అక్కడే ఉంటాయి. సో ఆమె వెళ్ళి కాఫీ కలిపి బ్రెడ్ కూడా టోస్ట్ చేసి తీసుకొచ్చి డాక్టర్ విలియమ్స్కి ఇస్తే, ఆమె కూడా 4 టోస్ట్ పెట్టుకుని కాఫీ పెట్టుకుంటుంది. సో ఈయన తింటుంటాడు. ఆమె కూడా రోజు ప్రే చేసుకుంటుంది తినే ముందల. సో ఆ బ్రెడ్ పెట్టుకుని దండం పెట్టుకోవడం, దేవుడు దండం పెట్టుకుంటే ఎదురుగా ఒక ఉయ్యాలు ఉంటుంది. ఉయ్యాల్లో కళ్ళు వైపు చూస్తుంటుంది ఆమె. ఓకే. దండం పెట్టుకుంటుంది, ఉయ్యాలకలు చూస్తుంది. దండం పెట్టి ఉయ్యాల ఈయన అబ్జర్వ్ చేస్తాడు డాక్టర్ విలియమ్స్. సరే ఈ లోపల ఆయన తింటాడు. ఆమె వచ్చి మళ్ళీ ఏమన్నా యూ నీడ్ మోర్ కాఫీ ఆర్ మోర్ టోస్ట్ అడుగుద్ది. ఏం లేదమ్మా, చాలా థ్యాంక్ యూ ఫర్ కర్టీసీ అంటాడు. ఈమెను అడుగుతాడు, అమ్మా ఏమనుకోక, ఇందా నేను చూశాను నువ్వు దండం పెట్టుకున్నావు, మళ్ళీ ఉయ్యాలకలు చూస్తున్నావు అని, మళ్ళీ చూస్తున్నావు దండం పెట్టు మళ్ళీ అంటే, ఏం లేదండి, అందులో 1 year మా బాబు ఉన్నాడు, వాడు హార్ట్ ప్రాబ్లంతో పుట్టాడు. ఇక్కడ ఎంతోమంది డాక్టర్లు చూపిస్తే డాక్టర్ విలియమ్స్ దీంట్లో స్పెషలిస్టు, ఆయన చూపించమ్మా అంటారు, కానీ నాకు అంత ఆర్థిక స్తోమత లేదు, అందువల్ల చాలా రోజు ఆయన దండం పెట్టుకున్నాను అంటే. అప్పుడు నవ్వుతాడు ఈయన, అమ్మ నేనేనమ్మా డాక్టర్ విలియమ్స్ని, మీ పిల్లోని తీసుకురామ్మా అంటాడు. స్టన్ అయిపోద్ది ఆమె, విలియమ్స్ మీరు అనగానే. ఆ పిల్లోని తీసుకొచ్చి చూపించగా చూస్తాడు. చూసి ఏమి లేదు, కంగారు లేదులేమ్మా, నేను మందులు రాసిస్తాను, ఇవి వాడండి అమ్మా, 90-95 తగ్గిపోద్ది, ఒకవేళ తగ్గకపోతే నాకు చెప్పమ్మా, నేను అన్నీ నీకు అరేంజ్ చేస్తాను, నువ్వు నా దగ్గరికి రమ్మ హాస్పిటల్కి, అన్నీ నేను చూసుకుంటాను, ఖర్చు వర్రీ కావకమ్మా అని చెప్పేసేసి ఆయన ఏ వర్రీ కాకమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు స్టన్ అయిపోతుంది ఆమె కూడా. చూడండి ఎంత, ఎందుకంటే ఆమె ట్రస్ట్ ఉంది. బికాజ్ వాట్ వీ ఆల్వేస్, ఇఫ్ యూ ట్రస్ట్ దెన్ యూ, అంటే ఇఫ్ యూ ప్లాన్ టు ట్రస్ట్ యూ రీప్ మిరకిల్స్ అంట. సో ఇట్ ఈజ్ యువర్ చాయిసెస్ విచ్ యువర్ ట్రస్ట్ మేక్స్ లాట్ ఆఫ్ మిరకిల్స్. కానీ చాలామంది, నేను ఇక్కడ అగెనిస్ట్ ఫర్ అని కాదు, దెర్ ఆర్ సో మెనీ, గాడ్ సైన్స్ ఈజ్ బిలో ద మైండ్, స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ద మైండ్. ఓకే. అది అన్ప్రెడిక్ట్, బికాస్ వీ కెనాట్ అజ్యూమ్ ఎనీథింగ్. Then I always say thing, when there is a creation there must be creator. Yes. So it is a part of life, but you have to trust. ఇప్పుడు వైఫ్ అన్ని చోట్ల ఉంటుంది, అన్లెస్ పాస్వర్డ్ ఉంటే కనెక్ట్ కాలేవు. సో అట్లానే మనకి ఎవ్రీవేర్
ఆయన శక్తి ఉంటుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకుని కనెక్ట్ అయ్యి నమ్మాలి బాగా, ట్రస్ట్. బికాస్ గాడ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ట్రీ. యూ వాంట్ టు షాడో ఆఫ్ ది ట్రీ, యూ మస్ట్ గో అండర్ ది ట్రీ. ట్రీ విల్ నాట్ కమ్ టు యూ. సో యూ టు ట్రస్ట్ హిమ్, ప్రే టు హిమ్ అండ్ సీ దట్ యు ఆర్ నాట్ మచ్ ఎక్స్పెక్టెడ్. చాలామంది అనుకుంటే నాకు ఇది అని కాదు. He knows where to give, what to give. He will not give what to desire. He will give what to deserve. So please trust him. And this is one of the real stories where it happens. ఆయన బెత్తర చూడండి, ఆ ఫ్లైట్ ఎక్కటం ఏంది, ప్రాబ్లం రావటం ఏంది, 2 hours దిగటం ఏంది, ఆయన అక్కడ కారు తీసుకోవటం ఏంది, అట్లా కూడా అక్కడ ఆగటం ఏంది, మళ్ళీ ఆమె తలుపు తీసి చూడడం ఏంది. సో ఇట్ ఈస్ ఆల్ మిరకల్స్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. అండ్ 100% భగవాన్ కే పాస్ దేర్ హై అంధేర్ నహీ అంటాం. ఓకే. So you have to trust him, you have to pray to him, you have to connect to him, and you have to see that it is not because he knows where to give, what to give. So please keep patience, keep faith, and do sincere. అందుకని 3 రూల్స్ చదువుతాం ఇప్పుడు. డూ గుడ్, ఇతరులకు మంచి చేయండి ఎప్పుడు. డూ నో హార్మ్, ఓకే, మంచి చేయప్పుడు ఇతరులకు హార్మ్ చేయకండి ఎప్పుడు. ఓకే. థర్డ్, డూ అంటూ అదర్స్ వాట్ అదర్స్ అండూ టు యూ. ఇతరు నీకు ఏదైతే చేయకూడదు అనుకుంటావు నువ్వు అది ఇతరులకు చేయవాక. ఈ సింపుల్ ఫండాస్ పెట్టుకొని లైఫ్ కాస్త థింక్స్గా మోరల్స్గా బతుకుతా సార్థకత చేసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కొంచెం పేషెన్స్ పెట్టుకొని, కొంచెం హానెస్టీ, సింప్లిసిటీ, మొరాలిటీ అంటాం ఇవన్నీ. సో నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం అండి. సో వీ రెస్పెక్ట్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ, హానెస్టీ, డెడికేషన్ టు ద జాబ్, పేట్రియాటిజం, గుడ్ క్యారెక్టర్. ఓకే. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్. బికాస్ ఎన్ని టెంపరీ మనీ, పవర్, ప్లెజర్, ఎన్ని ట్రాన్సియన్ థింగ్, యువర్ కంట్రిబ్యూషన్స్ బికమ్ వెన్ యూ లివ్ దిస్ వరల్డ్, యువర్ గుడ్ వర్డ్స్ అండ్ గుడ్ డీడ్స్. ఓకే. సో చేస్తూ 4 మంచి పనులు చేయండి, 4 మంచి మాటలు చెప్పండి, ఇథికల్ మోరల్గా బతకండి. ఇందులో చాలామంది తెలియదు, చాలామంది ఎర్నింగ్ మనీ సక్సెస్ అనుకుంటాడు. అది నెవర్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రోగ్రెస్. మీరు 1 crore పెట్టి 5 crore చేశారు 5 ఏళ్లలో, ఇట్ ఈస్ ఓన్లీ ప్రోగ్రెస్. 1 crore బెటర్ 5 yearsలో 5 crores అయింది. ఫాలోయింగ్ ద ఇథిక్స్, that is called progress. First is only growth, multiplying money. With ethics, it is called progress. Then 1 crore, 5 crores following by ethics, that means spirituality, morality and humanity. That is called success. Okay. చాలా మంది పిచ్చి పనులు చేసుకుని జనం అంతా దేవుని తిట్టి వాడిని తిట్టి చేసుకుంటున్నారు. బట్ ఐ ఫెల్ 100% faith at that. 100% if you are good, if your intention is good, బికాస్ నీ ఆలోచన మంచి పెట్టుకొని మంచి పనులు చేసుకుంటాడు. బికాస్ మంచి ఆలోచన మంచి పనులు చేస్తాం, మంచి పనులు చేస్తున్న మంచి అలవాట్లు ఉంటాయి, మంచి అలవాట్లు ఉంటే మంచి నడవడిక ఉంటుంది, మంచి నడవడుకుంటే మంచి ఎండ్ ఉంటుంది, డెస్టినీ అంటాం. సో యూఆర్ క్రియేటర్ ఓన్ డెస్టినీ అంటారు మన స్వామి వివేకానంద. సో ప్లీజ్ కీప్ గుడ్ థాట్స్ బికాస్ మనసా వాచా కర్మణ. ఎప్పుడు 4 మంచి పనులు చేయండి, మంచి మాటలండి, మంచి మాటలు చెప్పండి. జీవితం ఎప్పుడు సింపుల్గా ఉంటుంది. ఏ ప్రపంచం ఎన్నో దేశాలకు వెళ్ళాను నేను, ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ యు ఆర్ గుడ్ ఎవ్రీబడి ఈజ్ గుడ్. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్, రిజల్ట్ ఈజ్ గుడ్. ఇఫ్ యూ డూ సిన్సియర్, డెడికేట్, హార్డ్ వర్క్ విత్ గుడ్ ఇంటెన్షన్స్, రిజల్ట్ మే బి డిలేడ్, ఇట్ విల్ నెవర్ బి డినైడ్. 100% గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే కష్టపడి సిన్సియర్గా 4 మంచి ఇందని చెప్ప 3 రూల్స్ అవి పాటిస్తా ట్రస్ట్తో మంచి పనులు చేసుకుంటా సిన్సియర్గా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు లైఫ్ నెవర్ గో అరే ఫ్రమ్ దట్ థింగ్స్. నా ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాక్టర్ అబ్దుల్ కలాం. కాబట్టి అందరూ సక్సెస్ అంటే మొరాలిటీ పెట్టుకోండి, హ్యుమానిటీ పెట్టుకోండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ కూడా ఉండండి. బికాజ్ ఎప్పుడైతే మనం భగవంతుని నమ్ముకొని మంచి పనులు చేసుకుంటూ చేస్తామో జీవితం ఎప్పుడు ఎవరికి బ్యాడ్ పోకూడదు. మీరు అందరూ పాటిస్తా మంచిగా ఉండాలి, మోరల్స్ ఫాలో అవ్వండి, ఇథిక్స్ పెట్టుకోండి జీవితంలో. ఇప్పుడు ఎందుకంటే ఈ చిల్డ్రన్ కూడా వాల్యుబుల్స్ కాదండి, వాల్యూస్ ఇవ్వండి. వాల్యూస్, మంచి వాల్యూస్ మంచి పీస్ ఉంటుంది, మంచి లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు. ఎంత సంపాదించే వరకు అమ్మ పీస్ హ్యాపీనెస్ కోసమే. కాబట్టి ప్లీజ్ ఫాలో దీస్ ఫండమెంటల్స్ ఇన్ లైఫ్ అండ్ ఐ ఫీల్ దట్ యూ విల్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. ఐ ఎక్స్పెక్ట్ యూ, ఐ విష్ యూ దట్ మీరు పాటిస్తారని, జీవితం సార్థకత చేసుకుంటారని, భగవంతుని నమ్ముకొని మంచి పనులు చేసుకుంటూ 4 మంచి ఆలోచించుకుంటా చేసే పనులు నిబద్ధత పెట్టుకొని జీవితంలో ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.